వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ప్రజలకు రక్షణగా నిలబడాల్సిన రక్షక భటులు పోలీసులు. మరి పోలీసులకే రక్షణ లేకపోతే మరి ప్రజలకు ఎక్కడి నుంచి రక్షణ? ఎందుకు ఇలా అంటున్నానా అంటే వాస్తవంగా రాత్రింబవళ్ళు కూడా నిద్రాహారాలు మానేసి వాళ్ళకు ఫ్యామిలీస్ను అంటే కుటుంబాలను కూడా దూరంగా పెట్టుకొని వాళ్ళు కుటుంబం గురించి కూడా ఆలోచించకుండా పోలీసులు నిరంతరంగా కూడా ప్రజల కోసం ప్రజల క్షేమం కోసం రాత్రింబవళ్ళు కష్టపడే పోలీసులకి కూడా రక్షణ లేకుండా పోతుంది. అది బయట కూడా కాదు, పోలీస్ స్టేషన్లోనే నేరుగా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పోలీసుల మీదే దాడులకు పాల్పడుతున్నారు అనంటే ఇంకా ప్రజలను కాపాడేది ఎవరు? ఇటు పోలీసులకు రక్షణనిచ్చేది ఎవరు? ఏం జరుగుతుంది అసలు అనే కోణంలో కూడా వెళ్తే మరి చూద్దాము. ఇక్కడ పర్టికులర్గా మనకు ఫొటోస్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ అండ్ కానిస్టేబుల్ ఇద్దరు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు కదా. పొట్టకి ఇక్కడ పొట్ట భాగంలో జరిగింది. ఓకే ఓకే పొట్ట భాగంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు హెడ్ కానిస్టేబుల్ అలాగే హోమ్ గార్డు. హెడ్ కానిస్టేబుల్కేమో పొట్టకి పై భాగంలో కత్తిపోటు దిగింది. మరి ఇక్కడ హోమ్ గార్డుకేమో చేతులకు గాయాలైనాయి. ఏం జరిగింది అసలు? ఎవరు ఈ దాడికి పాల్పడింది? ఎక్కడ జరిగింది? ఎందుకు పోలీసులపైనే దాడి చేశారు అనే విషయంలోకి వెళ్తే కూడా తెలంగాణలో పోలీసులకే రక్షణ కరువు. ఏకంగా పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసి పారిపోయిన దుండగుడు. ఎక్కడ అంటే నిర్మల్ జిల్లా కుబేర్ పోలీస్ స్టేషన్లో ఓ హెడ్ కానిస్టేబుల్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో కత్తితో పోలీస్ స్టేషన్లోకి వచ్చిన వ్యక్తి నేరుగా ఎస్ఐ గదిలోకి వెళ్తుండగా అడ్డుకున్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ. అయితే ఆ నారాయణను కూడా అతను ఏం చేశాడు అంటే వెంటనే తన వద్ద ఉన్న కత్తితో ఆయన కడుపులో పై భాగంలో పొడిచిన నిందితుడు. చూశారు కదా, అంటే ఆయన టార్గెట్ ఎస్ఐ మీద దాడి చేద్దామని వెళ్ళాడట ఈ నిందితుడు. ఎస్ఐనే ఏకంగా హత్య చేద్దామని చూశాడట. అందుకే నేరుగా ఎస్ఐ రూమ్లోకి వెళ్తూ ఉంటే వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వర్తించాలి కదా. వీళ్ళ బాధ్యత నిర్వర్తించే తరుణంలోనే హెడ్ కానిస్టేబుల్ అడ్డుపడ్డాడంట. డైరెక్ట్గా ఎవరు కావాలి నీకు అడుగుతారు ఖచ్చితంగా, ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అనే కోణంలో కూడా అడ్డుపడడంతో తన దగ్గర ఉన్న కత్తిని తీసి మరి హెడ్ కానిస్టేబుల్ పొట్టలో కూడా పొడవడం జరిగింది. ఇక్కడ క్లియర్గా కూడా తెలుస్తుంది. అక్కడే ఉన్న హోంగార్డు గిర్దర్ అడ్డుకోవడానికి రాగా బలవంతంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలయ్యాయి. బలవంతంగా మరి చేతిలో కత్తి ఉంది కాబట్టి అటు ఇటు తోపులాట్లో కూడా హోంగార్డు కూడా చేతులకు గాయాలైన తరుణాలున్నాయి. వీరి అరుపులు మిగతా సిబ్బంది స్టేషన్ వెనుక క్వార్టర్లలో ఉన్న పోలీసులు కూడా రావడంతో పరారైన నిందితుడు. మరి అందరు రాగానే అతను పరారయ్యాడు. గాయపడిన నారాయణ గిర్దర్లకు కుబీర్లో ప్రాథమిక చికిత్స అందించి బయంస ఏరియా ఆసుపత్రికి అయితే తరలింపు చేశారు. అదేవిధంగా దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్టుగా తెలుస్తుంది. అతను ఇక్కడికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాడు మహారాష్ట్ర వ్యక్తి. కానీ మరి ఎస్ఐ పైన దాడి చేయాల్సిన అంత అవసరం నిందితుడికి ఏమొచ్చిందో తెలియదు. ఆ వివరాలు ఏం బయటికి రాలేదు. అదేవిధంగా మరి డైరెక్ట్గా ఎస్ఐని టార్గెట్ చేశారు అని అంటే ఇక్కడ నిర్మల్ జిల్లాలో జరిగింది ఇది. హైదరాబాద్లో కూడా చాలా చోట్ల పోలీసుల మీద దాడికి పాల్పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, నిందితులకు శిక్షలు ఎలాంటివి పడుతున్నాయి అంటే కూడా ఈరోజు పోలీసులు అంటే భయం లేకుండా పోయిందా, లేకుంటే భయం లేకుండా పోలీసులే చేసుకుంటున్నారు? అలాంటి భయాన్ని అంటే ప్రజలకు పోలీసులు అంటే భయం ఉండట్లేదు అని అంటే వీళ్ళు ఎక్కడో చిన్న తప్పిదాలు చేయడం వల్లే కదా ఇలాంటి సిచ్యువేషన్లన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి అనేది కూడా కొంచెం ఆలోచించాలి మనము. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కూడా ఈ మధ్య కాలంలో కూడా మనం చూస్తున్నాము కొంతమంది, అంటే అందరినీ అనట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని తప్పు పట్టట్లేదు, కొంతమంది పోలీసులు చేసే ఆ అరాచకాలకు వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు, ఎందుకంటే కొంతమంది పోలీసులు లంచాలకు బాగా అలవాటు పడిపోయి కూడా ఇలాంటి అంటే అవతల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని ఆలోచించకుండా వీళ్ళ స్వార్థం కోసము పెద్ద పెద్ద బడాబాబులకు కొమ్ము కాస్తూ ఉండి కూడా వాళ్ళని లెక్కలో పెట్టకపోతే వాళ్ళు ఏం చేయాలి అనే ఆలోచనలో కూడా వాళ్ళకు పిచ్చి పట్టిపోయి, ఎందుకంటే వాళ్ళకు దాని మీదే ఆధారం అన్నప్పుడు, వాళ్ళ బతికే పోతుంది అన్నప్పుడు ఇంకా నేను ఉండేందుకు బతికేందుకు లేకెందుకు, అంటే నేను ఉండేందుకు సచ్చేందుకు అనేలాగా ఉంటుంది కదా. అలాగా నేను బతికేందుకు ఇంకా నాదే పోతున్నప్పుడు, నా కుటుంబమే నాశనం అవుతున్నప్పుడు వాడిని ఎందుకు బతకనిస్తాననే ఒక కక్ష సాధింపుకి వెళ్ళిపోతున్నారు. ఇదంతా క్రియేట్ చేసేది ఎవరు? ఇలా బడాబాబులకు కొమ్ము కాసే వాళ్ళే కదా.
మరి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన వ్యక్తి అంటే, ఆ వ్యక్తికి ఏం అన్యాయం జరిగింది? అంటే పోలీసులంటేనే భయపడతారు కదా! అలాంటిది ఎస్ఐ మీద దాడి చేయాలనే అంత ఆక్రోశం ఎందుకొచ్చింది? అంత ఆవేశం ఎందుకొచ్చింది? అంత నిర్ణయానికి ఎందుకొచ్చాడు? ఇవి కూడా బయటికి ఖచ్చితంగా ఎల్లడించాల్సిన అవసరమైతే పోలీసులకుంది. నిర్మల్ జిల్లా పోలీసులకైతే ఉంది. మరి ఆ ఎస్ఐని కాపాడుకోవాలనే తరుణంలో ఈరోజు మరి దానికి బదులుగా బలయింది ఇక్కడ కానిస్టేబుల్ అండ్ హోమ్ గార్డ్ ఇద్దరు కూడా బలవ్వాల్సొచ్చింది. వాళ్ళకిప్పుడు పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. ఈ వ్యక్తిని మాత్రం పోలీసులు మరి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం జరిగిందనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతూ ఉంది. అంతేకాకుండా అక్కడ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళంతా కూడా డిపార్ట్‌మెంట్ అంతా కూడా రావడం జరిగింది. పారిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ పాటికి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అయితే జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పోలీసులంటే ఖచ్చితంగా కూడా ఒక ధైర్యం ఉండాలి ప్రజలకి. ఒక నమ్మకం ఉండాలి ప్రజలకి. మరి అలాగే పోలీసులొస్తున్నారు అని అంటే కూడా, అమ్మో! మనం తప్పు చేస్తే వాళ్ళు మనల్ని దండిస్తార్రా బాబు అనే భయము ఉండాలి. అన్నీ ఉండాలి. పేదలకు ఒక నమ్మకం కావాలి. అంతే కదా! మరి అన్యాయం జరుగుతుందనే చోట ఒక ధైర్యం కావాలి. మరి తప్పు చేసే చోట భయం కావాలి. 3 సింహాలతోటి అందుకే కదా పోలుస్తారు. మరి అలాంటప్పుడు కొంతమంది సిన్సియర్‌గా చేస్తున్న పోలీస్ ఆఫీసర్‌లయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకు తెగించి న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. వాళ్ళను కూడా తప్పు పట్టించే దీనస్థితికి కొంతమంది పోలీసులు తయారవుతున్నారు. మరి పోలీసు వ్యవస్థని తప్పు పట్టేలాగా అవుతుంది. అందుకనే కొంత ఇలా అవినీతికి పాల్పడుతున్న పోలీసులకు కూడా ఒకటే విన్నవించేదేంటంటే, దయచేసి మీకు కుటుంబాలుంటాయి, మాకు కుటుంబాలుంటాయి. మీకు కుటుంబాలుంటాయి కాబట్టే ఫ్యామిలీ పరంగా కూడా పేదవాడు ఎంత అన్యాయం అయిపోతున్నాడు, ధనికుడు ఎంత లాభపడిపోతున్నాడు, మనం న్యాయం చేయాల్సిందెవరికి, ధైర్యంగా నిలబడాల్సిందెవరికి, నమ్మకం ఇయ్యాల్సిందెవరికి అని కొంచెం ఆలోచించి, మీ ఒంటిపైన ఉన్న యూనిఫార్మ్ ఉంటుంది కదా! మీ ఒంటిపైన ఉన్న యూనిఫామ్‌కైనా మీరు విలువనిచ్చి, ఆ విలువను కాపాడుతూ కొంచెం మీ వృత్తిరీత్యా మీ ధర్మాన్ని, మీ బాధ్యతని ని నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. మరి ఆ నిందితుడు చేసింది తప్పే కాబట్టి, తనకు ఖచ్చితంగా శిక్ష పడి తీరాలి కాబట్టి, ఇక్కడ మరి కానిస్టేబుల్ అలాగే హోమ్ గార్డ్ కూడా బాధితులయ్యారు కాబట్టి, వాళ్ళు కూడా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.